లేదు. అదేమంటే ఈ రోజు 4 సంవత్సరాలైనా సీఎంఎఫ్ ఉన్న కారణాలు ఏంటి సార్? దేనికి ఉన్నాయి ఇప్పుడు దాకా మీ దగ్గర? మాట్లాడతారా? మధ్యలో మాట్లాడతా పక్కన మాట్లాడతాను, మధ్యలో వెళ్తాం కాదు సార్. ఇంతకాలం మీ దగ్గర ఉండాల్సిన అవసరం వచ్చింది సార్. మాకు ఎందుకు ఉండాలండి మీ దగ్గర? మీరు ఇప్పుడు వరకు ఎందుకు అప్రూవల్ ఎందుకు కాలేదండి మావి? మా ఫైల్స్ ఇప్పుడు ఇంకా మాకు అలాగే చూపిస్తుంది సీఎంఎఫ్ క్లియరెన్స్ లేదా జేడీ అప్రూవల్ ఫర్ జేడీ అని. జేడీ లాగిన్ లో ఉన్నాయి సార్ మా బస్సులు. పెండింగ్ అట్ జేడీ అంటే ఎప్పుడు ఇస్తారు మమ్మల్ని? ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఏంటి పెండింగ్? మా పెండింగ్ ఏంటి? మేము అప్లై చేసినా మీ దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? మాకు అప్రూవల్ ఇవ్వాలి కదా, మీరు చాలా పంపించాలి కదా. బడ్జెట్ ఉండదు. ఇప్పుడు మాకున్న ప్రాబ్లం ఏంటి అదే. ఇప్పుడు వరకు మాకు ఉన్నది ఏంటంటే ఇంకా పెండింగ్ లో పెట్టారంటే వీళ్ళు ఎప్పటికి ఎవరైనా ఫీలింగ్ వచ్చేసింది జనాలకి. మీకు బడ్జెట్ లో పెట్టుకున్నారు, ఎక్కడ పెట్టుకున్నారు మాకు తెలియదు. మిగిలిన డబ్బులు పడి అంటే వాళ్ళకి డబ్బులు వచ్చేసి వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇచ్చే ఉద్దేశం లేదు. నాది 23 శాంక్షన్ అన్న, 24, 25 పేమెంట్లు అయినాయి. ఆయన బడ్జెట్ కాకుండా మీరు అన్న సమాధానం చెప్పేదా కాకుండా అన్న ఒకటే ఏమొద్దు. మనం ఏమడుగుతున్నాము సారు మోడల్ వద్దు. మోడల్ ఏముంటే రాసి మనం తర్వాత మనకి ఇబ్బంది మాట్లాడతాం. ఎందువల్ల జరిగిందో అది రాతపూర్వకంగా ఏమన్నా మనకు చాలా కాదు సార్. ఇప్పుడు మాకేమంటే కొంతమంది వచ్చి 2 సంవత్సరాలు ఇవ్వకపోయినా మేము అడిగాము కదా సార్. ఎందుకంటే అది డబ్బులు లేవు, గవర్నమెంట్ ఇబ్బందులు ఉందని నాకు సగం మందికి ఇచ్చి చాట్ల తోడేసి కుక్కలు తగలాట పెట్టేశారు కదా మాకు. కాదు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఏంటి సార్ ఇది? 2025లో అప్లై చేసినోడికి వచ్చింది, 2020లో ఉన్నాడు, 2019 ఉన్నాడు, ఎంతో డబ్బులు రాలేదు. ఇదేంటి సార్? ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. ఏ సీక్వెన్స్ ప్రకారం ఇచ్చారు? 0% అంటే ఏంటి? ఇప్పుడు 0% ఎందుకు ఉన్నాయి మా కొన్ని కంపెనీలు ఇంకా? అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0%? ఈ రోజు యువరాజ్ గారిని అడిగితే కూడా ఏంటంటే అది ఎందుకు మాకు అప్రూవల్ అంటే మనసాలి గారు వచ్చి చెప్తారు 0% అంటే. అది వాట్ ఈస్ దిస్ 0%? మాకేం అర్థం కలదు. ఈ రోజు మేము ఇవాళ యువరాజ్ గారికి వచ్చినప్పుడు మీరు బయటకు వెళ్ళండి బాబు, నేను కొంచెం మాట్లాడతాను. మీరు బయటకు మీరు అందరూ బయటకు వెళ్ళండి, మాట్లాడతారు. సబ్జెక్ట్ మాట్లాడతారు, మధ్యలో డిబేట్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, మాకు అర్థం కాని